నమస్కారం. మనతో పాటు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారు శ్రీ చరక్ కేరళ ఆయుర్వేదం సెంటర్ స్థాపకులు. 2 దశాబ్దాల పైనుంచి అంటే 20 ఏళ్ల పైనుంచి ఆయుర్వేద చికిత్స అందిస్తూ అనేక రోగాలను నయం చేస్తూ ఆరోగ్యవంతులుగా తీసుకొస్తున్నారు. కొన్ని వేల మంది ఇప్పటివరకు వారి ద్వారా చికిత్స పొందారు. ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకు చికిత్స ఉందనే విశ్వాసాన్ని కలగజేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి ఆయుర్వేదము, ఆరోగ్యము, చికిత్సా విధానాలు, ఈ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. సరే, ఫిమేల్ ఫర్టిలిటీ, ఫర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి. సరే, ఫర్టిలిటీ అంటే ఒక్కరిది కాదు కదా, ఇద్దరు భాగస్వామి ఉంటుంది కదా. సో మేల్కి ఎక్కడ ఫర్టిలిటీ సెంటర్స్ కనిపించట్లేదు, ఫిమేలే కనిపిస్తున్నాయి. ఆయుర్వేదంలో అటు మేల్ అయినా ఫిమేల్ అయినా ఫర్టిలిటీని మీరు అక్కడ అడ్రస్ చేసే పరిస్థితి ఆయుర్వేదంలో సార్, మీరు అన్న పాయింట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే మేల్ ఫెర్టిలిటీకి ఎక్కువ కూడా సరైన సెంటర్స్ లేవన్నారు. కానీ ఎందుకు లేవంటే కారణం చెప్తాం. మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఉన్న సమస్యల సంతాన ఇది సరిగా రాని వాళ్ళకి ఆయుర్వేదిక్లో ది బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అందుకని బయట ఎక్కడ కూడా అల్లోపతి డాక్టర్స్ మేల్ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ పెట్టరు. ఎందుకంటే అల్లోపతిలో వైద్యంలో మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన సరైన ట్రీట్మెంట్ లేవు కాబట్టి అవి ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ మా ఆయుర్వేదిక్లో మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ కానీ, స్పర్మ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసిన దాంట్లో మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ, కౌంట్ కానీ, ఇవన్నీ అంటే మనం చూడాల్సిన మెయిన్ ఫస్ట్ కౌంటు, మొటిలిటీ, మార్ఫాలజీ. ఈ 3 సరిగా లేనప్పుడు కూడా ఆయుర్వేదిక్లో చాలా వాడిన పేషెంట్లకి మందులతో తగ్గేవి కూడా ఉంటాయి. మందులతో తగ్గకపోతే ఆయుర్వేదంలో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ పేషెంట్ చేసేది ఉత్తర బస్తి అంటాం. అంటే ఉత్తర మార్గం ద్వారా ఆయిల్ అనేది ఎక్కించడం ఒంట్లోకి. అంటే మన పెనీస్ పురుషాంగం ఏదైతే ఉందో పురుషాంగం ద్వారా కొన్ని స్పెషల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. ఈ స్పెషల్ ఆయిల్స్ అనేవి లోపలికి మేము ఎక్కిస్తాం. దాని ఉత్తర బస్తి అంటే ఉత్తర బస్తి వల్ల మేల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్న పేషెంట్లు అందరికీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే కొంతమందికి ఇంకా కంప్లీట్గా 0 కౌంట్ ఉండి లేదా కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఉత్తర బస్తి చేసి కొన్ని రకాల ఔషధాలు తీసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి పేషెంట్లకు ఉంటాయి. ఉత్తర బస్తి చేయాలి అంటే కూడా ఫస్ట్ పంచకర్మలు చేయాలి. పంచకర్మ చేసిన తర్వాతే ఉత్తర బస్తి చేయాలి. కాబట్టి ఇదంతా ఒక ప్రొసీజర్ అనమాట. పేషెంట్ యొక్క ప్రాబ్లం బట్టి కన్సల్టేషన్ టైంలో ఏముంది, రిపోర్ట్లో ఎట్లా ఉంది అని చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం పేషెంట్కి. సో అనేక డిసీజెస్కి మూలం ఒబెసిటీ, ఎక్కువ వెయిట్ ఉండడం అనేది కూడా మనం డాక్టర్లకు చెప్పే మాట గట్టిగా వినపడుతున్నమాట. ఒబెసిటీని మీరు తగ్గించేసేసి నార్మల్ ఒక ఐడియల్ వెయిట్లోకి మనిషిని తీసుకురావడానికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి? దీంట్లో 2 రకాలండి. ఇందాక అనుకున్నట్టే ఒబేసిటీ అనేది వాళ్ళ రోజుల్లో ఎంతమంది సఫర్ అవుతున్నారో నేను చెప్పక్కల్లా. భారతదేశంలో మోర్ దెన్ 50-60% ప్రజలు ఒబేసిటీలో ఉన్నారు. దానికి మెయిన్ ఎవరినో బ్లేమ్ చేసేదానికంటే మనం తినే ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్. ఒకప్పుడేమో రాత్రిపూట పడుకునే వాళ్ళం, ఉదయం పూట పని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, రాత్రిపూట పని చేసుకున్నాం, ఉదయం పూట పడుకున్నాం. అంటే లైఫ్ స్టైల్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది. లైఫ్ స్టైల్ కంప్లీట్ రివర్స్ అయినప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు రాకూడదు అంటాం. ఏంటంటే మనం చేసే తప్పుల వల్ల మనకు కొన్ని సమస్యలు వస్తూనే కాబట్టి వీటిలో మెయిన్ సమస్య ఎక్కువ మందిని పీడిస్తున్న సమస్య ఏంటంటే వెయిట్ రిడక్షన్, అంటే ఒబేసిటీ అంటే అధిక బరువు. దీనివల్ల దాన్ని స్థౌల్యత్వం అంటాము. దీనికేంటంటే ఒబేసిటీ ఉన్నప్పుడు మనం ఏ పని చేయాలన్నా చేయలేం. మీకు తెలుసు, చూస్తానికి అంటే చూడటం గురించి ఒకటే కాదు, బాడీ కూడా మైండ్ షార్ప్గా ఉన్నంత మాత్రాన బాడీ కూడా కోఆపరేట్ చేయాలి. మైండ్ షార్ప్గా ఉంది కానీ బాడీ కోఆపరేట్ చేయకపోతే మనం అనుకున్న పనులు మనం చేయలేం. కాబట్టి ఈ ఒబేసిటీ, ఈ వెయిట్ రిడక్షన్ అనే పేషెంట్కి ఫస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఏదైనా వెయిట్ తగ్గటం అనేది ఎక్కడైనా తగ్గొచ్చు, తగ్గిపోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, రాంగ్ వేలో తగ్గుతున్నారు. అంటే టూ మచ్ ఫాస్టింగ్ చేయటము, ఏదో రకరకాల యూట్యూబ్లో చూసుకొని చేసుకోవడము. రీసెంట్గా కూడా నిన్నగాక మనకు న్యూస్ కూడా వచ్చింది. యూట్యూబ్లో ఒక అతను చచ్చిపోయాడు పాపం. ఏదో కాలేజ్కి వెళ్ళాలనో ఏదో సంథింగ్ న్యూస్ చూసాను. బీటెక్లో కాలేజ్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఏ వెయిట్ ఎక్కువ ఉంటే స్టూడెంట్స్ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తారని చెప్పి, ర్యాగింగ్ కానీ ఇన్సల్ట్ లాగా ఉంటుందని చెప్పి ఏదో యూట్యూబ్లో చూసి వీడియో చేసుకున్నట్టు చచ్చిపోయాడు పాపం. అట్లాంటి పేపర్లు చూస్తూ ఉంటే డాక్టర్స్కి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి అన్హెల్దీ వేస్ కాకుండా హెల్దీ వేలో వెయిట్ తగ్గాలి. చాలామంది వితిన్ 1 monthలో 20 kg తగ్గాలి, 15 kg తగ్గాలని చెప్పి రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా సరే ఒబేసిటీ ఉన్న పేషెంట్ ఎవరికైనా సరే, అది 20 kg ఉన్నాయండి, 100 kg ఉన్నాయండి, 150 kg ఉన్నాయండి, మెయిన్ చూడాల్సింది బాడీలో మెటబాలిక్ రేట్ని మనం పెంచాలి. మెటబాలిక్ రేట్ని మనం పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మెటబాలిక్ రేట్ని మనం పెంచాలంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న కలుపు మొక్కలు తీసేయాలి. కలుపు మొక్కలు తీయకుండా మెటబాలిక్ రేట్ పెంచడం అనేది జరిగే పని కాదు. జరిగినా అదేదో కొన్ని రోజుల పాటు బాగుంటుంది, తర్వాత మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. మేము యాజ్ ఆయుర్వేద డాక్టర్ మేము ఏం చేస్తాము, మెటబాలిక్ రేట్ పెంచడానికి వెయిట్ రిడక్షన్ పేషెంట్కి ఏం చేస్తామంటే శరీరం లోపల ఏదైతే లివర్ అనేది మెయిన్ మెటబాలిజంని రెగ్యులేట్ చేసే మెయిన్ ఆర్గాన్, అది దాన్ని మనం బాగా యాక్టివ్ చేయాలి.
యాక్టివ్ చేయాలంటే ఫస్ట్ మన ఒంట్లో ఉన్న కలుపు మొక్కలు మొత్తం టాక్సిన్స్ కానీ మలిన పదార్థాలు కానీ మొత్తం తీసేయాలి. అది తీయాలంటే సేమ్ ఇందాక మనం అనుకుంటున్నాం మళ్ళీ ఆయుర్వేదంలో ఈ పంచకర్మ చికిత్సలు చేయాలి. పంచకర్మ చికిత్సలు చేసి బాడీ మొత్తాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలో మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. మెటబాలిక్ రేట్ పెరిగినప్పుడు న్యాచురల్గానే మీరు వెయిట్ తగ్గుతూ ఉంటారు. దాని తగ్గట్టు మార్నింగ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాం, ఉరుకులు పరుకులు జీవితం, ఉదయం పూట తినడం కుదరదు. మధ్యాహ్నం పూట ఆఫీస్లో ఉండి ఏదో పైపైన తినేస్తాం. సాయంత్రం అవగానే ఒక్కసారిగా ఆకలి పెరుగుతుంది, సాయంత్రం అవగానే బాగా తినేస్తాం. అది కూడా ఒక రాంగ్ వే. కాబట్టి పేషెంట్ యొక్క కన్సల్టేషన్లో పేషెంట్ చెప్పిన వాళ్ళకి పర్టికులర్ పేషెంట్ వెయిట్ ఎందుకు పెరుగుతుందని చూసుకొని దాన్ని బట్టి మేము డైట్ కూడా ఎలా తీసుకెళ్ళి మేము అడ్వైజ్ చేస్తాము. అది ఫాలో చేసుకుంటా ఈ కలుపు మొక్కలు చేసే పంచకర్మ చికిత్సలు చేసుకుంటా మెటబాలిక్ రేట్ని పెంచే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే 100కి 100% ఒబేసిటీ అనేది ఒక సమస్య కాదు, ఒక శాశ్వత పరిష్కారం పేషెంట్కి గ్యారంటీగా వస్తుంది. ఇందాక మీరు పంచకర్మల ద్వారా కొన్ని వ్యాధులకి 2 నెలల పాటు పంచకర్మ చికిత్స చేసుకుంటే మొత్తం నయమైపోతుంది, మామూలుగా వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు అవుతారన్నారు. అలాగే ఈ ఒబిసిటీ ఓవర్ వెయిట్కి మీ ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆయుర్వేద విధానం ద్వారా ఎన్ని రోజులకు వాళ్ళు ఐడియల్ వెయిట్లోకి రాగలుగుతారు? ఎన్ని నెలలు? పేషెంట్ ఒక పిల్లలు ఉంటుంది, కొంతమంది 125-130 కేజీస్ ఉంటారు. వాళ్ళు వితిన్ 1 మంత్లోనే 15-20-25 కేజీస్ అంటే బాగా వెయిట్ ఉన్న వాళ్ళు మీకు తెలిసి నేను చెప్పాలి ఫస్ట్ 2 మంత్స్ చాలా ఫాస్ట్ రిడక్షన్ అనేది ఉంటుంది. కొంచెం ఉన్న వెయిట్ కంటే 10 కేజీస్ 12 కేజీస్ ఉన్న వాళ్ళు కొంచెం స్లో రిడక్షన్ ఉంటుంది. అది పేషెంట్ వ్యారీ అవుతూ ఉంటుంది. జనరల్గా ఆన్ ద హోల్ ఏంటంటే ఫాస్ట్గా తగ్గినా స్లోగా తగ్గినా హెల్తీగా తగ్గటం అనేది ఇంపార్టెంట్. ఏదేదో చేసేసి తగ్గిపోయి మళ్ళీ పెరగటము, మళ్ళీ దానివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు రావటం, అనారోగ్య సమస్యలు అట్లా కాకుండా హెల్తీ వేలో తగ్గాలి. తగ్గింది మళ్ళీ రాకూడదు. తగ్గిన తర్వాత కూడా పేషెంట్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. అది ఇన్ని జరగాలంటే మాత్రం ఒక్క పంచకర్మ చికిత్సలతో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే దాని ఎంత పీరియడ్ వేసుకోవాలి నార్మల్? ఏ పంచకర్మ చేసినా మినిమం 15 సిట్టింగ్స్ నుంచి 15 రోజుల నుంచి 25-30 సిట్టింగ్స్ వరకు ఉంటుంది పంచకర్మ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేజీ ఉన్న పేషెంట్, అతను ఉండాల్సిన వెయిట్ ఒక 75-80 కేజీస్ అనుకోండి. అతను 100 కేజీస్ ఉన్నాడు అనుకో, అతను అనుకున్న ఏదైతే ఈ 15 కేజీస్ 20 కేజీస్ తగ్గాలనుకో దానికి కనీసం 3-4 మంత్స్ టైం పడుతుంది. దాంట్లో 3-4 మంత్స్ ఏంటి, ఫస్ట్ మంత్ ఫాస్ట్ రిడక్షన్ ఉంటుంది, తర్వాత సెకండ్ మంత్ కొంచెం తగ్గుతుంది. అట్లా తగ్గుకుంటే మొత్తం అందరూ 50-20 కేజీస్ 4 మంత్స్ రీచ్ అవ్వచ్చు పేషెంట్. సో 3-4 మంత్స్లో మ్యాక్సిమం 4 మంత్స్లో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేస్ ఉన్నవాళ్ళు ఐడియల్ వెయిట్కి రావడానికి 3-4 మంత్స్లో మన పంచకర్మ ద్వారా తీసుకొచ్చారు. డెఫినెట్గా అది అయిన తర్వాత కూడా అతను అదే వెయిట్ మెయింటైన్ చేయాలంటే దానికి మళ్ళీ మీరు చార్ట్ ఇస్తారు, ఏమేం చేయాలి? చార్ట్ లాగా అసలు మేము డైట్లు ఇదేంటి అదేనండి. ఎందుకంటే మేము ప్రతి పేషెంట్ చెప్పేది చిన్నప్పటి నుంచి మీకున్న ఆహార అలవాట్లు ఏది కూడా మానుకోవద్దు. చిన్నప్పుడు మీరు తిన్న ఆహారమే మళ్ళీ తినండి అని చెప్తాం. అంతేగాని దానికి అది చేయండి, అది తాగండి, ఇది చేయొద్దని కాకపోతే మేము చెప్పేది డిన్నర్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లేదంటే వదిలేసేయండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా మనకు నచ్చిన ఫుడ్ తిని ఆఫ్టర్నూన్ మనకు బాగా నచ్చిన ఆహారం తిన్నాం అనుకోండి, ఈవినింగ్ పూట మీకు తినాలని కూడా అనిపించదు. మీరు గమనించండి, ఎప్పుడైనా ట్రై చేయండి కావాలంటే. మార్నింగ్ మనకు నచ్చిన ఆహారము, మధ్యాహ్నం మనకు నచ్చిన ఆహారం తిన్నప్పుడు ఇంకా మనం తినాలన్నంత ఇది కూడా మనకి ఈవినింగ్ పూట ఉండదు. రిజర్వ్డ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఉంటాయి కాబట్టి మనకి తినాలి కూడా అంత తినేయాలి మనం ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని అనుకోవడం మనకు అనిపించదు మైండ్కి. కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ బాగా హ్యాపీగా తినండి, ఈవినింగ్ వదిలేసేయండి అంటాం. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మన ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గిపోయింది, శారీరక శ్రమ కూడా లేదు, ఎవరికి మొబిలిటీ లేదు. కాబట్టి ఈవినింగ్ పూట మానేసేయండి అంటాం. ఇప్పుడు శరీర శ్రమకు తగ్గట్టే ఆహారం తినాలి. శ్రమ తక్కువ ఉండి ఆహారం ఎక్కువ తింటే అదే కొవ్వులాగా మారిపోయి వెయిట్ అనేది పెంచుతూ ఉంటుంది. అవును, శ్రమ ఎక్కువ ఉండాలా, ఆహారం తక్కువ ఉండాలి. సో పంచకర్మల ద్వారా 4 నెలల్లో ఐడియల్ వెయిట్కి వస్తారు. తర్వాత మీరు ఒక డిసిప్లిన్ చెప్తారు, టైమింగ్స్, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, డూస్ డోంట్స్ 2 చెప్తారు. దాని ద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ మంచి ఐడియల్ వెయిట్ తోటి హెల్తీగా వాళ్ళు ఉండొచ్చు. డెఫినెట్గా.